పశ్చిమ గోదావరి జిల్లా తణుకు చేరుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. జనసేనాని పవన్ కళ్యాణ్ మరికాసేపట్లో నరేంద్ర సెంటర్లో ప్రజాగళం సభలో పవన్తో కలిసి పాల్గొనబోతున్నారు. తనకు సీటు ఇస్తానని ఇవ్వకపోవడంతో సభా వేదిక వద్ద ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు జనసేన ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు. ఈసారి సీటు ఇస్తానని వారాహి యాత్రలో పవన్ చెప్పారని, పొత్తులో భాగంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్మిడి రాధాకృష్ణకు సీటు ఇచ్చారని అనుచరులతో కలిసి తన అసంతృప్తి వెలుబుచ్చుతున్నారు. ఇటీవల తాడేపల్లిలో జరిగిన జెండా బహిరంగ సభలోని విడివాడ నిరసన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు చేరుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు, అలాగే జనసేన పవన్ కళ్యాణ్. మరికాసేపట్లో నరేంద్ర సెంటర్లో ప్రజాగళం సభలో పవన్తో కలిసి ఆయన పాల్గొనబోతున్నారు. తనకు సీటు ఇస్తానని ఇవ్వకపోవడంతో సభా వేదిక వద్ద ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు జనసేన ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు. మరి ఈసారి సీటు ఇస్తారని వారాహి యాత్రలో పవన్ చెప్పారని, పొత్తులో భాగంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్మిడి రాధాకృష్ణకు సీటు ఇచ్చారని అనుచరులతో కలిసి తన అసంతృప్తి వెలుబుచ్చుతున్నారు. మరి ఇటీవల తాడేపల్లిలో జరిగిన జెండా బహిరంగ సభలో కూడా విడివాడ నిరసన తెలిపారు. మరి ఈ దిశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, మరి విడివాడ అక్కడ నిరసన తెలుపుతున్నారు. మరి కాసేపట్లో ప్రజాగళం సభలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనబోతున్నారు కదా. మరి ఈ సందర్భంగా విడివాడ అనుచరులు ఏమని నినాదాలు చేస్తున్నారు అక్కడ? తణుకులో ఏదో జనసేన టీడీపీ మధ్య ఉన్న దూరం అయితే తగ్గలేదని అయితే ఈ రోజు బహిరంగ సభ సాక్ష్యంగా కూడా స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే విడివాడ రామచంద్రరావు జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్నారు. గత ఎన్నికల్లో సీటు ఆశిస్తే చివరి నిమిషంలో ఆయనకు సీటు ఇవ్వలేదు జనసేన పార్టీ. ఈసారి ఖచ్చితంగా సీటు ఇస్తానంటూ ఇటీవల వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ బహిరంగ వేదికగా ఆయనకు గత ఎన్నికల్లో సీటు ఇవ్వనందుకు క్షమాపణలు చెబుతూ ఈసారి సీటు ఇస్తానంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అందుకు సంబంధించి ఆయన సిద్ధమైన తరుణంలో తెలుగుదేశం పార్టీకి పొత్తులో మాజీ ఎమ్మెల్యే ఆర్మిడి రాధాకృష్ణకు సీటు ఇవ్వడంతో ఈ మరోసారి కూడా భంగపాటుకు గురైనటువంటి విడివాడ రామచంద్రరావు అప్పటి నుంచి కూడా పొత్తుకు కూటమికి దూరంగా ఉన్నారు. అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆర్మిడి రాధాకృష్ణ ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా బహిరంగ సభల్లో గానీ లేదంటే ప్రచారంలో గానీ పాల్గొనకుండా స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా వచ్చి నరేంద్ర సెంటర్ లో మరి కాసేపట్లో బహిరంగ సభలో పాల్గొనబోతున్న తరుణంలో విడివాడ రామచంద్రరావు అనుచరులంతా కూడా రోడ్డెక్కారు. పెద్ద ఎత్తున కూడా బహిరంగ సభ ప్రాంగణానికి వారంతా కూడా చేరుకున్నారు. ప్లకార్డులను చేతబట్టి జై విడివాడ అంటూ కూడా నినాదాలు చేస్తూ పవన్ కళ్యాణ్ నువ్వు చేసే న్యాయం ఇదేనా అంటూ కూడా వారు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. క్షమాపణలు చెప్పి మాట ఇచ్చావు, ఈ మాట తప్పావు అంటూ కూడా వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, నినాదాలు చేస్తున్నారు. దీంతో అటు టీడీపీ జనసేన మధ్య వారైతే బగ్గుమందని అయితే చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు రాగా విడివాడ రామచంద్రరావు అనుచరులు పెద్ద ఎత్తున వచ్చి ఈ విధంగా నినాదాలు చేస్తున్న నేపథ్యంలో కాస్త ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. అయితే అక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దలు వారిని సముదాయించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారెక్కడో కూడా తగ్గినటువంటి పరిస్థితి లేదు. మరి కాసేపట్లోనే అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఇప్పటికే హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు పాలిటెక్నిక్ కళాశాలలో. అక్కడి నుంచి రోడ్ షోగా కూడా నరేంద్ర సెంటర్ కి రాబోతున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్, చంద్రబాబు వచ్చిన తర్వాత కూడా వీరి నిరసన ఇలాగే కొనసాగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తం తణుకు నియోజకవర్గంలో టీడీపీకి వ్యతిరేకంగా ఈ రోజు జనసేన ఇన్ఛార్జి విడివాడ రామచంద్రరావు ఖచ్చితంగా పనిచేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ అభ్యర్థిని గెలవనివ్వనంటూ కూడా ఇటీవల కాలంలో తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన జెండా బహిరంగ సభలో నాదెండ్ల మనోహర్ ఎదుట ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. తనకు సీటు ఇవ్వకపోవడం పట్ల ఎందుకు పెదవి విప్పడం లేదంటూ నాదెండ్ల మనోహర్ ను నిలదీయడం జరిగింది. ఈ తరుణంలో అదే విధంగా ఆ రోజు ఏమైతే చెప్పారో అదే విధంగా ఈ రోజు పనిచేస్తున్నట్లయితే విడివాడ రామచంద్రరావు వైఖరి ద్వారా కూడా అర్థం చేసుకోవచ్చు. అర్చన, అయితే మరి పొత్తులో భాగంగా కొన్ని సీట్లు మాత్రమే మనకు ఇప్పుడు, ఎందుకంటే అందరూ వారిని డివైడ్ చేసుకొని ఇచ్చిన సీట్స్. అయితే ఇలా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరి అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం ముందుగానే ఎప్పుడూ చేయలేదా జనసేన? అటు నాదెండ్ల మనోహర్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వాళ్ళని పిలవడం, వాళ్ళతో మాట్లాడడం, ఈసారికి మరి టీడీపీతో కలిసి పనిచేద్దాం, ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్దామని వాళ్ళని ఏమన్నా అలాంటివి ఏం చేయలేదా? లేకపోతే ఎందుకు ఇంతటి తీవ్ర నిరసన ఇంత బహిరంగంగా? ఇప్పటికే పోతిన మహేష్ రాజీనామా చేసేసారు, వైఎస్ఆర్సీపీలోకి చేరిపోయారు. ఆయన కూడా చాలా తీవ్రంగా రకరకాలుగా ఆయన పవన్ కళ్యాణ్ విమర్శించడం జరిగింది. ఇప్పుడు అదే బాటలో విడివాడ కూడా ఉన్నారనుకోవచ్చా భార్గవ్?
ఖచ్చితంగా, ఎందుకంటే పొత్తులో భాగంగా సీట్లను త్యాగం చేయడానికి నేతలు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఎవరు త్యాగం చేయాలి, ఎవరు పోటీ చేయాలనేటువంటి అంశాన్ని బహిర్గతంగా అంటే పేర్లు ప్రకటించే వరకు కూడా కనీసం ముందస్తు సమాచారం చెప్పకపోవడం వల్ల ఈ రోజు ఇటువంటి నిరసనలన్నీ కూడా రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. తణుకు నియోజకవర్గంలో కూడా విడివాడ రామచంద్రరావుకు సీటు ప్రకటించే వరకు ఆయనకు సీటు ఇవ్వడం లేదనే విషయాన్ని చెప్పలేదు. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా కనీసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడివాడ రామచంద్రరావును పిలిచి ఎటువంటి సంప్రదింపులు చేయకపోవడం, బుజ్జగింపులు చేయకపోవడం కూడా ఈ రోజు రోడ్డెక్కడానికి కారణంగా కూడా చెప్పుకోవచ్చు. అంటే పొత్తులో భాగంగా సీటు త్యాగం చేయాల్సి వస్తే ముందస్తుగానే పిలిచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా అప్పుడే కేడర్ స్లో అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఎక్కడా కూడా తణుకు నియోజకవర్గంలో విడివాడ రామచంద్రరావుని అధినేత పిలిచినటువంటి సందర్భం లేదనేది మాత్రం స్పష్టం చేస్తున్నారు. ఎందుకు కనీసం తమకు సీట్ ఇస్తామని బహిరంగంగా ప్రకటించిన తర్వాత కూడా ఈ రోజు సీట్ ఇవ్వకపోవడం పట్ల ఎందుకు సమాధానం చెప్పడం లేదనేదే వారి ఆవేదనగా కూడా తెలియజేసుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు వైసీపీలో చేరేటువంటి ఆలోచన ఏమీ కూడా విడివాడ రామచంద్రరావు లేకపోయినప్పటికీ కూడా జనసేన అధినేత పిలుపునివ్వకపోవడంతో ఎవరైతే అధికార వైఎస్ఆర్ పార్టీ ఉన్నారో వారైతే వీరిని క్యాష్ చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి కూటమి వేటలు వారేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా విజయవాడలో ఏ విధైతే పోతన మహేష్ వైసీపీలో చేరారో అటువంటి పరిణామాలే అన్ని చోట్ల కూడా తలెత్తేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అర్చన. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ వెరీ మచ్.